తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కన్నీటిమయమయ్యారు. శాసన మండలిలో ప్రసంగించారు. ఇదే నా చివరి ప్రసంగం అంటూ మొదలుపెట్టారు. కవిత ఆద్యంతం మొత్తం ఆమె స్పీచ్ అయిపోయేదాకా కూడా పూర్తి ఎమోషనల్గా కవిత ప్రసంగించారు. కన్నీరు కారుస్తూనే తన ప్రసంగాన్ని కొనసాగించారు. తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. కొన్ని చోట్ల తను మాట్లాడలేకపోయినంత భావోద్వేగానికి వెళ్ళిపోయారు. తను తమాయించుకొని మళ్ళీ ఆ ప్రసంగాన్ని కొనసాగించారు. సో పూర్తిగా కారే కన్నిటిని తుడుచుకుంటూ కవిత ప్రసంగం కొనసాగింది. సో మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ కోసం తను ఎంత ఎఫర్ట్ పెట్టింది, ఎంత పనిచేసింది, ఉద్యమంలో బతుకమ్మను ఒక భాగస్వామ్యం చేస్తూ సాంస్కృతిక ఉద్యమాన్ని సమాంతరంగా నడిపి దాన్ని బీఆర్ఎస్ అంటే నాటు టీఆర్ఎస్ పార్టీకి బలోపేతం కావడం కోసం తాను చేసినటువంటి కార్యక్రమాలు కూడా ఎట్లా ఉపయోగపడ్డాయి, తర్వాత తనను ఎట్లా మొదటి నుంచి అణిచివేస్తూ వచ్చారనేది కన్నీరు కార్చుకుంటూ కవిత పూర్తిగా తన భావోద్వేగంతో తన ప్రసంగాన్ని చేశారు. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు, ఉద్యమకారులకు గుర్తింపు లేదు అంటూ తను ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుందని ఆశించాను, కానీ ఆశించినంత స్థాయిలో రాష్ట్రం బాగుపడలేదు అంటూ నేరుగా బీఆర్ఎస్ పరిపాలన పైన విమర్శలు గుప్పించారు ఎమ్మెల్సీ కవిత. ఇప్పుడు శాసన మండలిలో మాట్లాడారు. మళ్ళీ అక్కడి నుంచి నేరుగా గన్ పార్క్ దగ్గర చేరుకొని అక్కడ కూడా చాలా ఎమోషనల్గా తన ప్రసంగం కొనసాగింది. పూర్తి సమాచారాన్ని, పూర్తి విశ్లేషణను మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ మనకు మరింతగా అందిస్తారు. అశోక్, శాసన మండలిలో కన్నీరు కారుస్తూ కవిత ప్రసంగం సాగింది. తర్వాత అదే కొనసాగింపు మనం గన్ పార్క్ దగ్గర కూడా చూసాం. సో చూసే వాళ్ళను ఎంతవరకు కదిలించగలిగింది కవిత స్పీచ్, కవిత ప్రసంగం? పర్టికులర్గా బీఆర్ఎస్ శ్రేణులు దీని మీద పెద్దగా స్పందించకపోవచ్చు. పర్టికులర్గా ఆమె కన్నీరు పెట్టింది కాబట్టి ఆమె వైపు విపరీతమైన సింపతి పెరిగిపోయి ఆమె పట్ల సానుభూతి వ్యక్తం చేసే పరిస్థితులు బహుశా ఉండకపోవచ్చు. ఎందుకంటే అటు బీఆర్ఎస్ శ్రేణుల్లో కావచ్చు, కాంగ్రెస్ శ్రేణుల్లో కావచ్చు, బీజేపీ శ్రేణుల్లో కావచ్చు, కవిత జైలుకు వచ్చినప్పటి నుంచి కూడా ఆవిడ మీద ఒపీనియన్ కంప్లీట్ చేంజ్ అయిపోయింది. స్వయానా కేసీఆర్ కూతురు అయినా కూడా, కేసీఆర్ కన్నబిడ్డ అయినప్పటికీ కూడా ఆవిడ ఇప్పుడు వెళ్తున్న విధానం అంతా కూడా కంప్లీట్ కేసీఆర్కి అగైనెస్ట్గా, బీఆర్ఎస్కి అగైనెస్ట్గా వెళ్తుంది. కాబట్టి ఆమెని బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు కూడా, కేసీఆర్ అభిమానులు ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. బహుశా ఆవిడ ఎంత బాగా ఏడ్చినా కూడా, ఇంకెంత బోరును విలపించినా కూడా అనుకున్నట్టుగా సింపతి అయితే బహుశా రాకపోవచ్చు. కాకపోతే మీడియాలో కాసేపు హడావుడి ఉంటుంది. స్వయంగా కేసీఆర్ బిడ్డ ఈ రకంగా అసెంబ్లీలో ఎంతసేపు ఏడ్చింది అనేటప్పటికీ ఆటోమేటిక్గా అది మీడియాలో సెన్సేషన్ అవుతుంది, హడావుడి అవుతుంది. అంతే తప్ప ఆమె ఎక్స్పెక్ట్ చేసిన సింపతి అయితే బహుశా రాకపోవచ్చు. ఆవిడ జాగృతి పేరుతో త్వరలో పెట్టబోయే పార్టీకి ఇది కలిసి వచ్చే అంశమని ఎక్కడ కూడా అనుకోరు బహుశా. ఎందుకంటే ఆవిడ మీద ఉన్న ఒపీనియన్ పబ్లిక్లో అలా ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, వాళ్ళ అసలు అసెంబ్లీలో పర్టికులర్గా శాసన మండలిలో ఒక ఎమ్మెల్సీగా ఆమె బీఆర్ఎస్ పార్టీకి, అంతకుముందు టీఆర్ఎస్ పార్టీకి చేసిన సేవలు, కుటుంబ గొడవలు, ఏ విధంగా పార్టీ నుంచి గెంటేశారు, ఈ రకమైన పరిస్థితులన్నీ కూడా, తాను పడ్డ కష్టాలు, తాను చేసిన సేవలు, ఇవన్నీ మండలిలో చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? ఇదంతా వ్యక్తిగతం కదా. బేసిక్గా ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ శాసన మండలిలో ఈ వ్యక్తిగతమైన అంశాలన్నింటినీ కూడా, అంటే పార్టీలో తను ఎట్లా పొగబెట్టారు, కేటీఆర్ లేకపోతే హరీష్ రావు కలిసి తనను ఎట్లా ఇబ్బంది పెట్టారు, అంటే కేసీఆర్ మంచివాడు కానీ కేసీఆర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు కాదు, ఆ ప్రభుత్వంలో అవినీతి జరిగింది, ఇవన్నీ కూడా ఎంటైర్ పర్సనల్ ఇష్యూస్ అన్నీ కూడా పర్సనల్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకోవాల్సిన అంశాలని మండలిలో ఆవిడ అంతసేపు ఎందుకు ప్రస్తావించారు అనేది ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. అయితే దీనికి కారణం ఆవిడ చెప్తున్నది ఏంటంటే, నేను శాసన మండలి సభ్యురాలిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచాను, సో నాకు ఆ పదవి ఇచ్చారు, సో ఆ కారణంగా నేను మండలిలోకి వచ్చి ప్రసంగించాల్సి వస్తుంది. అయితే అనివార్య కారణాల వల్ల నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను, శాసన మండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను. కాబట్టి చివరిసారిగా తాను మాట్లాడటానికి, తన గోడు చెప్పుకోవటానికి, నిజానిజాలు ప్రజల ముందు పెట్టడానికి, తెలంగాణ ప్రజానీకం ముందు తాను బీఆర్ఎస్ నుంచి ఎందుకు బయటకు వచ్చాను, ఎందుకు శాసన మండలికి రాజీనామా చేస్తున్నాను చెప్పుకునే అవకాశం ఇవ్వండి అని ఆమె చేసిన విజ్ఞప్తికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అనుమతి ఇవ్వటం, ఆ క్రమంలోనే ఆ బీఆర్ఎస్ పార్టీలో తన ఉనికి దగ్గర నుంచి మొదలుపెట్టి, అంటే మొదట్లో టీఆర్ఎస్ పార్టీలో తన ఉనికి దగ్గర నుంచి మొదలుపెట్టి ఎమ్మెల్సీగా, ఎంపీగా పోటీ చేయటం, అనేక కారణాలు, ఏ పరిస్థితుల్లో పార్టీ నుంచి బయటకు వచ్చింది, ఇవన్నీ కూడా చెప్పుకునే క్రమంలో ఈ కారణాల వల్ల నేను రాజీనామా చేస్తున్నాను అని ఒక కన్క్లూజన్ ఇచ్చారు. మొత్తం అరగంట సేపు ఆవిడ మాట్లాడారు. ఆవిడ మాట్లాడినంతసేపు ఎక్కడ స్పీకర్ డిస్టర్బ్ చేయలేదు, మిగిలిన సభ్యులు ఎవరు కూడా డిస్టర్బ్ చేయలేదు. భావోద్వేగంతో ఆమె కన్నీరు పెట్టుకుని బోర్ను విలపిస్తూ ఏడుస్తూ కంప్లీట్
అరగంట సేపు కూడా నాన్ స్టాప్ స్పీచ్, అనర్గళంగా కవిత బ్రహ్మాండంగా మాట్లాడతారు. సో కేసీఆర్ నోట్లోంచి ఊడిపడ్డట్టే మాట్లాడుతూ ఉంటారు. సో భాష విషయంలో, మాట్లాడే విషయంలో కేటీఆర్కి కానీ కవితకి కానీ తిరుగులేదు. అదే నాన్ స్టాప్ స్పీచ్ అనేక అంశాల మీద అనర్గళంగా ఎక్కడ చిన్న బ్రేక్ అన్నది కూడా తీసుకోకుండా, ఫుల్ స్టాప్ కామా లాంటివి కూడా లేకుండా చెప్పగలిగింది. అద్భుతమైన స్పీచ్ ఇవ్వగలిగింది. సో అంతసేపు కూడా మండలిలో ఉన్న సభ్యులంతా కూడా ఆమె ఏం చెప్తుంది అని ఆసక్తిగా అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టుగా ఒక కేసీఆర్ బిడ్డ ఈ స్థాయిలో కన్నీరు పెట్టుకుంటూ, ఒక తెలంగాణ బిడ్డ ఈ స్థాయిలో తెలంగాణ అసెంబ్లీలో కన్నీరు పెట్టుకుని మాట్లాడటం అనేది బహుశా చాలా అరుదు. సో అందులో కేసీఆర్ కడుపును పుట్టిన బిడ్డ ఈ రకంగా ఏడవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా ఎవరు ఊహించరు. ఇలాంటి పరిస్థితుల్లో కవిత ఆ విధంగా కన్నీరు పెట్టుకుంటూ మాట్లాడటంతో సభలో ఉన్న ప్రతి ఒక్కరు, అన్ని పార్టీల వాళ్ళు కూడా, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఆమె ఏం మాట్లాడుతుందని అందరూ కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా చూశారు. ఇందులో అనేక అంశాలు, ముఖ్యమైన పాయింట్స్ ఏం ప్రస్తావించిందంటే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కంప్లీట్ అవినీతే జరిగింది. ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు. ఎక్కడ తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన ఉద్యమకారుల దగ్గర నుంచి ఏ ఒక్కరికి సాయం చేయలేదు. ప్రతి ఒక్క దాంట్లో కూడా అవినీతే జరిగింది. ప్రాజెక్టుల విషయంలో దాదాపు 1,00,000 కోట్ల ప్రాజెక్టులను ఒకే కంపెనీకి కట్టబెట్టారంటే మెగా కృష్ణారెడ్డికి సంబంధించిన మెగా మెయిల్ సంస్థ గురించి ప్రధానంగా పరోక్షంగా ఆవిడ ఇక్కడ ప్రస్తావించారు. మొత్తం కంప్లీట్ అవినీతి గురించి, అవినీతి జరిగింది, ఇదే అవినీతి జరుగుతోంది, ఇలా అన్యాయం జరుగుతోంది అన్న విషయాన్ని నేను పదే కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఆయన పట్టించుకోలేదన్న అసలు విషయాన్ని ఇక్కడ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. రెండోది, కేసీఆర్ మంచోడే కానీ కేసీఆర్ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరూ కూడా, కేసీఆర్ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరూ కలిసి పార్టీని నాశనం చేస్తున్నారు. నన్ను అందరూ కలిసి కక్షగట్టి బయటికి గెంటేశారు. తాను బీజేపీ అక్రమంగా కేసీఆర్ మీద ఉన్న కక్షతో నన్ను జైల్లో పెడితే కనీసం పార్టీ నాకు అండగా నిలబడలేదు అంటూ ఆవిడ కన్నీటితో ప్రతి అంశాన్ని కూడా చెప్పుకునే ప్రయత్నం చేశారు. అందులో కీలకమైన అంశాలు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే 8 ఏళ్ల పాటు ఆమెకు సంబంధించిన జాగృతి సంస్థ స్వతంత్రంగా పనిచేసింది. తెలంగాణ అభివృద్ధి కోసం మా సంస్థ పనిచేసింది. శ్రీకృష్ణ కమిటీకి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన సూచనలు చేశాం. తర్వాత పాలిటిక్స్లోకి వస్తారని అనుకోలేదు, కేవలం జాగృతిలో మాత్రమే కంటిన్యూ అవుదామని అనుకున్నాను. బీఆర్ఎస్లో చేరక ముందే నేను జాగృతిని నడిపాను. సో ఏనాడు టికెట్ కోసం నేను ఎవరిని కూడా అడుక్కోలేదు. బీఆర్ఎస్ వస్తే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆ పార్టీలో పనిచేశాను. పదవుల కోసం ఏనాడు కూడా పాకులాడలేదు అనేది. రెండోది, అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రంలో మంత్రివర్గంలో కీలకమైన ఆస్కార్ ఫెర్నాండెజ్తో కేసీఆర్కు మీటింగ్ ఏర్పాటు చేసింది కూడా నేనే అంటున్నాను. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఇష్యూ. ఆనాడు కేసీఆర్కి లేని పరిచయాలు కవితకి ఎక్కడి నుంచి వచ్చాయి? పైగా అప్పటి యూపీఏలో కీలకమైన వ్యక్తిగా ఉన్న ఆస్కార్ ఫెర్నాండెజ్తో కేసీఆర్కు కవిత అపాయింట్మెంట్ ఇప్పించడం ఏంటి అనేది వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక్కడ ఇదే డిస్కస్ చేయాల్సింది. అంటే కేసీఆర్కి లేని పరిచయం కవితకి ఎక్కడిది అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. తర్వాత మొదటిసారి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నప్పుడే నాపై ఒత్తిడి మొదలైంది. మొదటి రోజు నుంచి నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆవిడ అశోక్ తనతో పాటుగా పార్టీలో మహిళా నాయకత్వాన్ని ఎదగకుండా చేశారు. మహిళా నాయకత్వాన్ని సందర్భం వచ్చిన ప్రతి చోట డిసప్పాయింట్ చేస్తూ వచ్చారు. సో ఇది చాలామంది పార్టీలో ఇప్పుడు కొనసాగుతున్న మహిళలకు కూడా తెలుసు అన్నటువంటి అర్థం వచ్చేలాగా తను మాట్లాడారు. సో అంటే తనకు తనలాంటి ఒకరిద్దరికి పదవి వచ్చింది, బట్ చాలామందికి పదవి ఇవ్వలేదు. కనీసం డైరెక్టర్ పోస్టులు కొన్ని వేల పోస్టులు ఖాళీగా ఉన్నా కూడా ఎవరికి కనీసం అది కూడా ఇవ్వడానికి మనసు ప్లకార్డు కూడా ప్రదర్శించారు. అసలు ఆడవారికి ఇంత పర్సంటేజ్ మాత్రమే ఇచ్చారు, ఒక ఎంపీ సీటు కేటాయించలేదు, ఒక్క మంత్రివర్గంలో కూడా ఎవరిని తీసుకోలేదని. మీరు గమనిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి క్యాబినెట్లో కూడా, కేసీఆర్ సీఎంగా ఉన్న క్యాబినెట్లో కూడా ఒక్క మహిళకు కూడా మంత్రి క్యాబినెట్లోకి తీసుకోలేదు. ఆ విమర్శలు కూడా కేసీఆర్ పైన ఉన్నాయి. అందుకని రెండో క్యాబినెట్లో సబితా ఇంద్రారెడ్డి లాంటి వారందరినీ కూడా తీసుకోవడం జరిగింది, పక్క పార్టీల నుంచి తీసుకొచ్చి. సో ఈ విమర్శ మొదటి నుంచి ఉంది. సో అది ఇవాళ కొత్తగా ఈమె బయట పెట్టింది ఏమీ లేదు. సో బీఆర్ఎస్లో మహిళలకు ప్రాధాన్యత లేదు అనేది మొదటి నుంచి కూడా ఉన్న పాయింట్. అదే అంశాన్ని చాలా క్లోజ్గా మానిటర్ చేసిన, ఆ పార్టీలో కొనసాగిన, కేసీఆర్ కూతురుగా అన్ని అబ్జర్వ్ చేసిన ఆవిడ మరోసారి బయటపెట్టే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఇంకో కీలకమైన అంశం ఏంటంటే తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణం, అలాగే దాని ఎదురుగా ఉన్న అమరజ్యోతి నిర్మాణం, అలాగే తెలంగాణలో ఉన్న అనేక కలెక్టరేట్ల నిర్మాణం, కొత్త జిల్లాల ఏర్పాటు, ఆ తర్వాత కొత్త కలెక్టరేట్ల నిర్మాణం, అంబేద్కర్ విగ్రహం, దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం అని మనం భావిస్తున్నాం. అది కూడా కేసీఆర్ హయాంలో నిర్మాణం చేశారు. సెక్రటేరియట్ కేసీఆర్ హయాంలో నిర్మాణం చేశారు. అమరజ్యోతి కేసీఆర్ హయాంలోనే, కొత్త కలెక్టరేట్ల నిర్మాణం కూడా కేసీఆర్ హయాంలో జరిగాయి. అయితే ఇవాళ కవిత చెప్తున్న కొత్త కీలకమైన పాయింట్, వీటన్నిటి నిర్మాణాల్లో కూడా అక్రమాలు, అవినీతి జరిగాయి.
ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు, అంటే కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు. ఆ అవినీతిని నేను అన్నింటిలో కూడా అవినీతి జరుగుతోంది, ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారన్న అంశాన్ని కూడా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళినా నన్ను పట్టించుకోలేదు, పైగా నన్ను టార్గెట్ చేశారు అనేది ఆవిడ చెప్పే కీలకమైన అంశం. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది, గత 10 ఏళ్లలో కేసీఆర్ హయాంలో ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు ప్రతిదీ, ఇంక్లూడింగ్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మొదలు పెడితే అన్ని ప్రాజెక్టులు కూడా అడ్డగోలుగా దోచుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ లో పనిచేసి వచ్చిన ఎమ్మెల్సీగా ఉన్న కేసీఆర్ బిడ్డ అయిన కవిత కూడా అదే అవినీతి జరిగిందని చెప్తుంది. ఒకవేళ దర్యాప్తు చేస్తున్నా లేకపోతే విచారణ చేస్తున్నాడు, అప్పట్లో జరిగిన అవినీతి పైన విచారణ చేస్తున్న సంస్థలు బహుశా కవిత వాంగ్మూలం కూడా తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కేసీఆర్ బిడ్డ కాబట్టి ఆవిడికి తెలిసినంతగా మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా అవినీతి గురించి తెలిసే అవకాశం లేదు. ఎవరెవరు ఎన్ని కోట్ల రూపాయల చేతులు మారాయి, ఎక్కడెక్కడ చేతులు మారాయి, సెక్రటేరియట్ నిర్మాణంలో ఎన్ని కోట్ల చేతులు మారాయి, ఎవరెవరికి ఆ వాటాలు అందాయి. సో ఆ వాటాలు ఇంక్లూడింగ్ కేసీఆర్కి అందినట్టే, కేటీఆర్కి అందినట్టే, హరీష్ రావుకి అందినట్టే, సో బీఆర్ఎస్లో ఉన్న ముఖ్యమైన వాళ్ళందరికీ కూడా అందినట్టే ఆవిడ చేస్తున్న ఆరోపణ ప్రకారం చూస్తే. ఈ క్రమంలో సో సెక్రటేరియట్ నిర్మాణంలో జరిగిన అవినీతి కావచ్చు, అంబేద్కర్ విగ్రహంలో జరిగిన అవినీతి కావచ్చు, కొత్త కలెక్టరేట్ల నిర్మాణంలో జరిగిన అవినీతి కావచ్చు, ఇట్లా వీటన్నిటికి సంబంధించి ఎక్కడెక్కడ అవినీతి జరిగిందని కేసీఆర్ కవిత దగ్గర పూర్తి సమాచారం ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఒక విచారణకు ఆదేశిస్తే, కవితను పిలిపిస్తే కనుక కీలకమైన సమాచారం దక్కే అవకాశం కూడా ఉంటుంది. సో 43 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చామని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం, కానీ 1000 మందికి కూడా తెలంగాణ ఉద్యమకారులకు పెన్షన్లు ఇవ్వలేదు. ఆనాడు తెలంగాణ కోసం 600 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకుంటే ఆ కుటుంబాల్లో 1000 మందికి కూడా పెన్షన్లు మనం ఇవ్వలేకపోయాం అన్న విషయాన్ని కూడా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాను, కానీ ఎవరికి కూడా చేయలేదు అని. రెండోది, తెలంగాణ కోసం ప్రాణాలు తీసుకున్న, ఆత్మహత్యలు చేసుకున్న 600 మందికి పైగా అమరవీరులందరికీ కూడా ఆర్థిక సాయం చేద్దామని ఒక్కొక్కరికి 10 లక్షలు 15 లక్షలు ఇస్తే వాటి సాయంతో ఆ కుటుంబ సభ్యులు కొంత సంతోషంగా బతికే అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఆర్థికంగా అండగా భరోసా ఉంటుందని నేను పదే పదే చెప్పినా కూడా తెలంగాణ ఉద్యమకారుల గురించి కానీ, ఆత్మహత్యలు చేసుకున్న అమరవీరుల గురించి కానీ, ఏ ఒక్కరి గురించి పెన్షన్ల విషయంలో కానీ ఆర్థిక సాయం విషయంలో కానీ కనీసం కేసీఆర్ కానీ బీఆర్ఎస్ అప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అనేది ఆవిడ పదే పదే చెప్తున్నమాట. రెండోది, టీఆర్ఎస్ను బీఆర్ఎస్ పార్టీగా మార్చడంలో, టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ వెళ్ళాలి, అన్ని రాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరించాలి అన్నప్పుడు దానికి ముందు రోజు ఒక సమావేశం పెడితే నాకు కూడా ఆహ్వానం పంపారు, కానీ నేను దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాను. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు నుంచి కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చినప్పుడు మన పార్టీలోంచి తెలంగాణ పేరును తీసేస్తే మన ఉనికి దెబ్బతింటుంది అని మొదటి నుంచి చెప్తున్నా కూడా వెళ్ళలేదు అనేది ఆవిడ ప్రధానంగా చెప్తున్న అంశం. అందుకని ఆ మీటింగ్కి నేను వెళ్ళలేదు, దాన్ని వ్యతిరేకించాను అనేది. తర్వాత 1,00,000 కోట్లకు పైగా ఖర్చు పెడితే కొత్తగా వచ్చిన ఆయకట్టు 14 లక్షల ఎకరాలు మాత్రమే. కేవలం 1,00,000 కోట్లకు పైగా ప్రాజెక్టులకు ఖర్చు పెట్టారు, ఇంక్లూడింగ్ కాళేశ్వరం కావచ్చు, అదర్ ప్రాజెక్ట్స్ కావచ్చు. వాటన్నిటిలో ఆయకట్టు కేవలం 14 లక్షల ఎకరాలు మాత్రమే. సో అనేది ఇక బీజేపీ పైన ఎడతెగని పోరాటం చేస్తే కేసీఆర్ మీద కక్షతో నన్ను అరెస్ట్ చేయించారు. సో అరెస్ట్ చేసిన సందర్భంలో ఏ ఒక్కరు కూడా పార్టీ నుంచి నాకు సపోర్ట్ చేయలేదు, స్వయాన కేసీఆర్ కూతుర్ని జైల్లో పెట్టినా కూడా ఏ ఒక్కరు పట్టించుకోలేదు అంటూ ఆవిడ మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నారు. అట్లాగే రాష్ట్రానికి వచ్చిన కంపెనీలని బీజేపీ పక్క రాష్ట్రాలకు పంపించేసింది అనేది. తర్వాత పార్టీలో హరీష్ రావు, కేటీఆర్ని ఎవరైనా అంటే మాట్లాడేవాళ్ళు. హరీష్ రావు గురించి కానీ కేటీఆర్ గురించి మిగిలిన పార్టీలో ఎవరైనా కామెంట్ చేస్తే పార్టీ మొత్తం విరుచుకుపడేది, కానీ కవితను అరెస్ట్ చేస్తే, కవిత గురించి కామెంట్ చేస్తే ఏ ఒక్కరు కూడా మాట్లాడేవాళ్ళు కాదు. అలాగే హరీష్ రావును, కేటీఆర్ని ఉద్దేశించి ఎవరన్నా కామెంట్ చేస్తే వాళ్ళ మీద విరుచుకుపడిన బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ని ఎవరన్నా తిడితే మాత్రం మాట్లాడేవాళ్ళు కాదు. అంటే హరీష్ రావుకి కేటీఆర్కి ఉన్న ప్రయారిటీ ఈవెన్ కేసీఆర్కి లేదా అనేది ఆవిడ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. ఇక అవినీతికి పాల్పడిన వారు ఎవరెవరు దోచుకున్నారు, ఎవరెవరు ఎంతంత దోచుకున్నారు, ఎక్కడెక్కడ దోచుకున్నారు అన్న విషయాన్ని ఇంకోటి ఇప్పుడు వస్తున్నటువంటి విమర్శలకు కూడా సమాధానంగా ఒకటి చెప్పారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కుటుంబ గొడవలు నడుస్తున్నాయి, ఆస్తుల గొడవ నడుస్తుందంటే నా 2 పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఇది ఆస్తుల కోసం పంచాయతీ కాదు, ఆత్మగౌరవం కోసం పంచాయతీ. అది చెప్పుకుపోయారు. అంటే బయట సొసైటీలో జరుగుతున్న ప్రచారం ఏంటంటే కవిత కేవలం ఆస్తుల పంపిణీలో తేడా వచ్చింది కాబట్టి, ఆవిడ అడిగిన ఆస్తులు వాటాలు ఇవ్వలేదు కాబట్టి కేసీఆర్ను విభేదించింది, కేటీఆర్ను విభేదిస్తుంది, హరీష్ రావును విభేదిస్తుంది, బయటకు వచ్చి అందరినీ తిడుతోంది అనేది బయట జరుగుతున్న ప్రచారం. వాళ్ళ అవునన్న కథన బీఆర్ఎస్ శ్రేణులని కాదు, మిగిలిన రాజకీయ పార్టీలో ఎంటైర్ తెలంగాణలో కూడా ఇదే డిస్కషన్ ఉంది. కేవలం మీ ఆస్తుల గొడవలను తీసుకొచ్చి మరోసారి కొత్త పార్టీ పేరుతో రుద్ది మమ్మల్ని మోసం చేస్తుంది ఈవిడ అన్న ప్రచారం ఉంది. దాని మీద తిప్పికొట్టేదిగా నా బిడ్డల మీద ప్రమాణం చేస్తున్నాను, ఇది ఆస్తుల పంపకం కాదు, ఇవన్నీ జరిగాయి, వీటన్నిటిని నేను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం నన్ను పట్టించుకోలేదు అనేది ఆవిడ చెప్పుకునే ప్రయత్నం ఇక్కడ చేస్తాను. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ హయాంలో అవినీతికి పాల్పడిన కొంతమంది పేర్లు చెప్పాను, అందులో హరీష్ రావు పేరు కూడా చెప్పాను. హరీష్ రావు గుంటనక్క అంది,
హరీష్ రావు ఒక దెయ్యం అంది. సో ఇలా దోచుకున్న వాళ్ళందరిలో హరీష్ రావు కీలకమైన వ్యక్తి కాబట్టి అతని పేరు కూడా చెప్పాను. ఆ పేరు చెప్పినందుకే నన్ను పార్టీ నుంచి బయటికి గెంటేశారు. ఇది ఆస్తుల గొడవ కాదు. కేవలం బయటకు ప్రొజెక్ట్ని ఎట్లా చేశారు, బయట సొసైటీలోకి తెలంగాణలో ఎలా పొట్రై చేశారంటే నేను ఆస్తి కోసమే బయటకు వచ్చేసాను అని. కానీ అసలు విషయం అవినీతి జరిగింది. అవినీతిలో హరీష్ రావుది కీలక పాత్ర ఉందని హరీష్ రావు పేరు చెప్తే నన్ను మరుసటి రోజు పార్టీ నుంచి బహిష్కరించారు. కనీసం షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వలేదు. ఇది పార్టీ నడిపే పద్ధతి కాదు అంటూ రాజకీయాల్లో ఒక నైతికత ఉండాలి. ఆ నైతికత బీఆర్ఎస్ పార్టీ నుంచి పూర్తిగా దూరం అయిపోయింది అని సొంత పార్టీని ఉద్దేశించి, తన తండ్రి పార్టీని ఉద్దేశించి, తన అన్న పార్టీని ఉద్దేశించి ఆవిడ ఈ కామెంట్ చేశారు. ఆస్తుల పంచాయతీ కాదు, ఇది ఆత్మగౌరవ పంచాయతీ అని ఆవిడ క్లియర్గా చెప్తారు. రెండు బీఆర్ఎస్లో అసలు క్రమశిక్షణే లేదు అనేది కాంగ్రెస్ పార్టీ పదే ఆరోపణ చేస్తుంది, బీజేపీ అదే ఆరోపణ చేస్తుంది. అసలు బీఆర్ఎస్లో క్రమశిక్షణ ఉండదు, ఓన్లీ డిక్టేటర్షిప్పే ఉంటుంది అని. సో అందువల్ల వాళ్ళ కవిత కూడా అదే మాట అంటున్నారు. బీఆర్ఎస్లో క్రమశిక్షణ అనేది ఒక పెద్ద జోక్ అనేది. ఉద్యమకారుల పట్ల, ప్రశ్నించే వారి పట్ల పార్టీలో వివక్ష చూపుతారు. తెలంగాణ కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన అమరవీరుల పట్ల కానీ, తెలంగాణ కోసం గళమెత్తిన ఉద్యమకారులకు విషయంలో ఎవరన్నా పార్టీలో తీవ్రమైన వివక్ష ఉంటుంది. వాళ్ళని అసలు పట్టించుకోదు బీఆర్ఎస్ పార్టీ. మొదటి నుంచి కూడా ఇది కొనసాగింది. అందువల్లే నేను అలాంటి పార్టీలో ఉండదలుచుకోలేదు, నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఒక మహిళా నాయకత్వం ఎదగకుండా కక్షగట్టారు. ఒక వ్యక్తిగా వెళ్తున్నా ఒక శక్తిగా తిరిగి వస్తాను అనేది ఆవిడ చెప్పిన కీలకమైన పాయింట్. అంటే భవిష్యత్తులో తన టార్గెట్ బీఆర్ఎస్ఏ, తన టార్గెట్ హరీష్ రావే, తన టార్గెట్ కేటీఆర్ఏ, తన టార్గెట్ కేసీఆర్ఏ. ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టేట్టు చెప్పింది. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ కాదు, తెలంగాణకు ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్గా త్వరలో రాబోతున్న నా పార్టీ కీ రోల్ పోషించబోతోంది తెలంగాణలో. తన పోరాటం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే కొనసాగుతుంది అని ప్రతి నిమిషం కూడా బీఆర్ఎస్లో జరిగిన అవినీతి, బీఆర్ఎస్లో ఉన్న నాయకులు చేస్తున్న అవినీతి గురించే ఎండగడతాననే విధంగా ఆవిడ తన స్పీచ్లో చెప్పారు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కానీ బీజేపీని ఉద్దేశించి ఆవిడ ఎక్కడ కూడా మాట్లాడారు. తన కంప్లీట్ టార్గెట్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావే అన్నట్టుగా ఆవిడ చెప్పుకుంటూ వచ్చింది. కాకపోతే తన తండ్రి కాబట్టి తండ్రిని ఎక్కడా కూడా పొల్లెత్తు మాట అనేది అనకుండా ఆయన ఫెయిల్యూర్ అయ్యారు అన్న విషయాన్ని ఇండైరెక్ట్గా చెప్పుకునే ప్రయత్నం చేశారు. అంటే ఆయన చుట్టూ ఉన్న వ్యక్తుల చేతిలో ఆయన బందీ అయిపోయి ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టుగా ఆయన నడుచుకుంటూ ఉన్నారు, అవినీతిని చూస్తూ ఊరుకున్నారు, లేదా అవినీతిలో భాగస్వామ్యం అయ్యారు, పరిపాలనలో ఫెయిల్ అయ్యారు. సో ఇట్లా తన తండ్రిని కూడా ఇండైరెక్ట్గా విమర్శించే ప్రయత్నం చేశారు. డైరెక్ట్గా ఎక్కడ కూడా ఒక్క మాట కూడా తండ్రిని ఉద్దేశించి అనటంలో తండ్రి చాలా గొప్పోడే కానీ తండ్రి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రం మంచివాళ్ళు కాదు అన్నట్టుగానే ఆవిడ చెప్పే ప్రయత్నం. సో మండలిలో నేను ఒక వ్యక్తిగా వెళ్తున్నా, తిరిగి శక్తిగా ఖచ్చితంగా చట్టసభలకు వస్తాను, ఒక పొలిటికల్ సిస్టమ్ను డెవలప్ చేస్తానంటూ ఒక శపథం లాంటి చేసి వెళ్ళారమే. తర్వాత గన్ పార్క్ దగ్గర అదే ప్రసంగాన్ని కొనసాగి అందరికీ ఆహ్వానం పలికారు, యువతకి, మహిళలకి అందరికీ ఆహ్వానం పలికారు. నా కొత్త పార్టీ వస్తుంది, నా కొత్త పార్టీలో మీరు అందరూ చేరండి, బీఆర్ఎస్ మాదిరిగా నా పార్టీని కూడా ఆదరించండి, రేపొద్దున నన్ను అధికారంలోకి తీసుకొచ్చి నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని ఆవిడ ఇండైరెక్ట్గా డైరెక్ట్గానే అప్పీల్ చేస్తున్నారు. ఈ మధ్య కూడా అన్నారు భవిష్యత్తులో నేను సీఎం అవుతాను అని. సో ఆవిడకి సీఎం అవ్వాలన్న కోరిక ఎక్కువ ఉంది, బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలన్న ఆ కోరిక కూడా చాలా ఎక్కువగానే ఉంది. సో అందులో భాగంగానే ఆవిడ ఇంకో మాట అన్నారు, ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అసలు రావటం లేదు. సో ఆ మాట కూడా చెప్పుకొచ్చారు. సో ప్రజల తరపున నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం పారిపోతోంది. సో ప్రజల తరపున మాట్లాడేవాళ్ళు లేరు. ఆ ప్రజల తరపున మాట్లాడేవాడు బీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్గా నేను త్వరలో రాబోతున్నాను, అంటే నేను త్వరలో శక్తిగా ఇక్కడికి రాబోతున్నాను. సో ఇకపైన ప్రజల తరపున నేను పోరాటం చేస్తాను, ఇప్పుడున్న అధికార పార్టీ కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ గట్టి పోటీని నేను ఇవ్వగలుగుతానని చెప్పే సంకేతాన్ని ఆవిడిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, ఎస్, థ్యాంక్ యూ అశోక్. సో అది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత, స్టిల్ ఎమ్మెల్సీ, ఎందుకంటే ఇంకా ఆమె రాజీనామా ఆమోదించబడలేదు కాబట్టి ఎమ్మెల్సీ కవిత కన్నీటి పర్యంతమయ్యారు. పూర్తిగా శాసన మండలిలో ఆమె ప్రసంగించినంతసేపు కన్నీరు తుడుచుకుంటూ తన భావోద్వేగాన్ని ఆపుకుంటూ, ఆ మాటకొస్తే ఆపుకోలేకపోయింది చాలాసార్లు, కానీ తీవ్రంగా రోధించిందని చెప్పొచ్చు. ఎమోషనల్గా మాట్లాడారు కవిత. తెలంగాణ జాగృతి స్థాపించిన దగ్గర నుంచి తాను ఎటువంటి కార్యక్రమాలు చేశాను, ఆ కార్యక్రమాలు నా టీఆర్ఎస్ పార్టీకి ఎట్లా కలిసి వచ్చాయి, కానీ తర్వాత కాలంలో తనను ఎట్లా ఇబ్బందులకు గురి చేశారు, అణగదొక్కే ప్రయత్నం చేశారు, తనతో పాటుగా మహిళా నాయకత్వాన్ని ఎదగకుండా బీఆర్ఎస్లో వ్యవహరించారనేది కవిత ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. పూర్తిగా కన్నీటి పర్యంతమయ్యారు, పూర్తిగా భావోద్వేగపూరిత ప్రసంగం గావించారు. ఇది చివరి ప్రసంగం. శాసన మండలిలో ఒక వ్యక్తిగా వెళ్తున్నాను, మళ్ళీ ఒక శక్తిగా చట్టసభల్లోకి అడుగు పెడతాను, పొలిటికల్ సిస్టమ్ని డెవలప్ చేస్తాను, ఒక నాణ్యమైన
పొలిటికల్ సిస్టమ్ను డెవలప్ చేస్తానంటూ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. గన్ పార్క్ దగ్గరికి చేరుకొని కూడా మళ్ళీ ప్రజలకు అప్పీల్ చేశారు. యువతకు, మహిళలకు, అన్ని వర్గాల వాళ్ళు కూడా కలిసి రావాలి, తను ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టుగా సో అందరికీ ఆహ్వానం పలుకుతూ తన తల్లిగారింటి బంధాన్ని వదులుకొని మీ మధ్యలోకి వస్తున్నాను, కాబట్టి నన్ను ఆశీర్వదించండి, దీవించండి, మీకోసం పని చేస్తానంటూ కవిత వ్యాఖ్యానించారు. గత 8 సంవత్సరాలుగా ఇండిపెండెంట్గా ఒక వ్యక్తిగా సంస్థను నడుపుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వేయడానికి మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగింది అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా నేను తెలంగాణ బిడ్డలని, తెలంగాణ ప్రజల్ని వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు, పైరవికారులు, కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. నా దగ్గరికి వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు